ఏపీలో ఎలక్షన్స్ హడావుడైతే మొదలైపోయింది. సో ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో మనం గమనించినట్లయితే ఒకవైపు వైసీపీ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు జగన్ గారు, ఇంకోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వెళ్తున్నాయి. సో అసలు ఎవరు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనుకుంటున్నారు? ప్రజలు ఎవరికి సపోర్ట్ ఇస్తారంటారు? అంటే మనం జ్యోతిష్కుల్లాగా అధికారం ఎవరిది అన్నది చెప్పలేం కదమ్మా. ఓకే. కానీ ఒక ప్రజల యొక్క నాడి, నేను గ్రౌండ్లో నిన్న విజయవాడ గుంటూరు కూడా తిరిగిన, దాని ముందు 2-3 రోజులు నేను ఆల్మోస్ట్ రాయలసీమలో పొద్దుటూరు, జమ్మలమడుగు, అలాగే నంద్యాల, సమ్ పార్ట్ ఆఫ్ కర్నూలు తిరిగిన, దానికన్నా ముందు అనంతపూర్ తిరిగిన, దానికన్నా ముందు హిందూపూర్ తిరిగిన, ప్రకాశం, ఆల్మోస్ట్ నెల్లూరు కొంత పార్ట్ కవర్ చేసిన. గమనించింది ఏంటంటే ప్రజల్లో ఉదాహరణకి సంక్షేమ పథకాలనో లేదా ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉండడం నేను వైఎస్ఆర్సీపీ పరంగా చూసినాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం, ఒక వైటల్ అపోజిషన్ రోల్ ప్లే చేయవలసిన నెసిటీ ఉన్న దగ్గర కూడా దేర్ రోల్ ఈజ్ అబ్సల్యూట్లీ జీరో. అండ్ ఎందుకంటే ప్రజా సమస్యల మీద కన్నా ఎంతసేపు వీళ్ళ ఆక్రందన, ఆక్రోశం, ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించి మేము పదవుల్లోకి రావాలి అన్న తపన తప్ప ఇంకేం కనబట్టలేదు. అంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఎటువంటి ప్రతిపక్ష హోదాని ఎప్పుడు వాళ్ళు సక్రమంగా వాళ్ళ పాత్ర నిర్వర్తించలేదని మీరు అనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 7-8 సార్లు పెంచిన కరెంట్ ఛార్జీలు చూసాం. అపోజిషన్ పార్టీ పాత్ర ఎక్కడుంది? వాళ్ళ ప్రజల తరఫున పోరాటం లేదు. ఇప్పుడు ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ విధించిన ఈ చెత్త పన్నులు ఇలాంటి వాటి మీద ఒక దెర్ విల్ బీ సమ్ సెట్ ఆఫ్ అఫెన్స్ అనేది ఉండాలి కదా. విద్యుత్ మీటర్లు పెట్టారు వ్యవసాయ క్షేత్రాల్లో. సో వాటి మీద ఎప్పుడైతే నువ్వు ప్రతిఘటన అన్నది ఒక అపోజిషన్ పార్టీగా లేదు, ఈ దైద్రానికి తోడు వీళ్ళకి 2 సంవత్సరాల పాటు కరోనా ఒక సిచ్యువేషన్ ఒకటి ఎక్స్క్యూజ్ కింద వచ్చిన తర్వాత, బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా, ఫస్ట్ బిఫోర్ కరోనా అంతా కన్సిడరేషన్స్ ప్రాస్పెక్టివ్లో దే డజంట్ హ్యావ్ ఎ రోల్ టు ప్లే, ఎక్కడే వదిలేసి కూర్చుని ఉన్నారు. తర్వాత కరోనా తర్వాత వీళ్ళు యాక్టివ్నెస్ని ప్రదర్శిద్దాం అన్న దగ్గర ప్రజల్లో మమేకమే ప్రజలతో ఉండే సిచ్యువేషన్స్ వీళ్ళ దగ్గర ఎక్కడ కనబడట్లేదు. అండ్ మోర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ లాంటిది ఓటమి తదనంతరం జన్మభూమి కమిటీల వల్ల మేము ఓడిపోయి ఉన్న దగ్గర దర్ ఇస్ ఎ హ్యూజ్ డిస్కనెక్ట్ బిట్వీన్ పార్టీ క్యాడర్ అండ్ నాయకులు అండ్ అధినాయకుడు. అండ్ అధినాయకుడు ఎప్పుడు జూమ్ మీటింగ్గా పరిమితమై ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం, అడపతడప లోకేష్తో కొంచెం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో 2-3 సార్లు రావడం, తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంటం వచ్చేసరికల్లా మాకు 3-4 పొత్తులు ఉంటేనే కానీ మేము సర్వైవ్ కాలేమన్న సిచ్యువేషన్, దానితో ముప్పేట దాడి జరుగుతున్న ఈ కేసుల యొక్క సతమతం. సో వీటన్నిటిలో ఇండివిజువల్ సర్వైవల్ మీద ఎక్కువ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఉంది తప్ప రాదర్ దెన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈ నవరత్నాల పథకాలతో ప్రజా సంక్షేమం 2,72,000 కోట్ల పైచలకి ప్రభుత్వం చేసింది. 2 సంవత్సరాల తీవ్ర కరోనా ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో ఒక జీవన పరిమాణాలను కూడా పెంచడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఒక క్యాష్ రొటేషన్ పెద్దలు అమర్సేన్ గారు, రఘురామరాజన్ గారు చెప్పిన దానికి భిన్నంగా కాకుండా ప్రాక్టికల్గా దాన్ని ఇంపోజ్ చేసి ప్రజల్లో ఒక క్యాష్ రొటేషన్ పథకానికి తెరలేపారు. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదీ ఆపన్న హస్తం కింద ఈ ప్రభుత్వం ప్రజలకి ఒక సమన్వయపరచడానికి, వాలంటరీ వ్యవస్థ త్రూగా సంధానపరచడానికి అవకాశం కుదిర్చింది. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఉదాహరణకి వాలంటరీ వ్యవస్థ మీద జరుగుతున్న ఒక దాడిలో ప్రేక్షక పాత్ర మాత్రమే పరిమితం అయ్యి ప్రతిదీ సెల్ఫ్ డిఫెన్స్లో బురద కడుక్కునే కార్యక్రమంలోనే టీడీపీ నిమగ్నమైంది, ఇంక్లూడింగ్ జనసేన. అండ్ మోర్ ఇక్కడ వీళ్ళు 3 ప్రస్తావనలో చూస్తే ఒకరికి తల తోక లేకుండా, సబు సందర్భం లేకుండా దానికి సమాధానం చెప్తున్నారు. ఉదాహరణకి నేను 3 ఇప్పుడు నిన్న కాక మొన్న రాజమండ్రిలో భరత్ గారి మీద నిలబడుతున్న వాసు గారు ఆయన ఏం మాట్లాడాడు? దిస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ వాస్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఇద్దరు ఎలక్షన్ కమిషన్ రాస్తే దాని అవుట్కమ్ వాళ్ళు వాలంటరీ వ్యవస్థను నిలువరించేవారు. కానీ డిప్లొమాటిక్గా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెప్తుందండి ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ప్రేరేపిస్తూ కంటిన్యూస్ ప్రాసెస్లో ఒకడు 30 దాడి చేయించింది వాడు ఈ నిమ్మగడ్డ రమేష్. ఇతను రిటైర్డ్ ఐఏఎస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇతను మీరు గమనించట్లేదు, ఇతను ఫర్ ద లాస్ట్ 2.5 years 3 years నుంచి కంటిన్యూస్గా ఎలక్షన్ కమిషన్కి రాస్తున్న ఉత్తరాల్లో పరోక్ష సహాయం పారాచూట్ బ్యాక్ తెలుగుదేశం నుంచి తగలడిన ఆ సుజనా చౌదరి, సీఎం రమేష్ కేవలం తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు మాత్రమే ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచే కామినేని శ్రీనివాస్ అంటాడు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు దాని పర్యవసానం మళ్ళీ ఆలకే టికెట్లు వచ్చి వీళ్ళు వాళ్ళ నిమ్మగడ్డ త్రూగా చేసిన దాష్టికానికి ఆనాడు ఇక్కడ పార్కాయి తోటల్లో చేసిన పనికి తెలుగుదేశమే బదనామై భరించుకుంటూ వచ్చింది శతశతరం. ఇప్పుడు కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ చేసిన పనికి బలేంది బదనాం అవుతుంది కూడా తెలుగుదేశం. ఇక్కడ బాధ్యత రాహిత్యంగా అసందర్భ పేలాపాలను తేలుతూ ఫామ్ కోల్డ్ చూడు బయటికి తీగా చచ్చిపోతాయి, అటు చంపుకు తినవలసిందే. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ చూడు ఒక్కరోజు ఎండలోకి వెళ్ళాడు, లటకమని వచ్చి 3 రోజులు మంచం ఎక్కాడు, ఓజీ షూటింగ్ ఏదో స్టార్ట్ అవుతుందట. అంటే కుంటి సాకులు చెప్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించే ప్రజానాయకుల కింద ఆవర్తించుకుంటూ కేవలం పదమే పరమాత్మగా ముందుకెళ్తున్న ఈ రాజకీయ నాయకుల్లో ఇవాళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ 3 ఏకతాటి మీద మాట్లాడుతున్నారంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో అసందర్భ పేలాపన ఏమని
సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులతోనూ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళతో పెన్షన్లు ఇవ్వచ్చు కదా. రెవెన్యూ శాఖ అయితే నా థియేటర్లో సమయంకి వచ్చి రెవెన్యూ శాఖ డిప్లాయ్ వచ్చి లెక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి కదా. తెలుగుండే మాట్లాడుతున్నారు. ఈ సినిమా పరిశ్రమలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఎస్ఐకి ఈరోజు థియేటర్కి వచ్చిన స్ట్రెంత్ ఎంతో కలెక్షన్ ఎంతో ఒక నోటీస్ వాళ్ళతో రిజిస్టర్ సైన్ చేయించుకోవాలి. ఒక ఎంఆర్ వస్తాయి పర్యవేక్షణలో సినిమా థియేటర్లు నడుస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ బీన్ హ్యాపనింగ్ ఇన్ ఇయర్స్ టుగెదర్. పైపెచ్చు ఒకవేళ రెవెన్యూ వ్యవస్థను డిప్లాయ్ చేద్దామన్నా 1300 థియేటర్లకు 1300 మంది కావాలి. కానీ ఇక్కడ 64 లక్షల మందిని సంధానపరిచి సమన్వయపరిచి పెన్షన్లు ఇవ్వాలంటే ఎంతమంది స్టాఫ్ కావాలి? ఈ ప్రాథమిక అవగాహన కూడా లేనోడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడి మన వద్ద నుంచి ఊళ్ళు వెళ్తాడంటే ప్రజలు ఎలా నమ్మాలి?